బోధించుట నిమిత్తమై మీ మధ్యలోనికి రావటానికి దేవాది దేవుడు కృప చూపి ఉన్నాడు. కొద్ది నిమిషాలు ఈ మాటలు ఆలకించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. గమనించండి, ఈ లోకాన్ని, ఈ యొక్క విశ్వాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆకాశము, భూమి, నీరు, నిప్పు, గాలి, వీటన్నిటినీ మనం పంచభూతాలుగా పిలుస్తూ ఉన్నాము. ప్రియులరా, మనం చూసినట్లయితే ఈ విశ్వం అంతా, ఈ పంచభూతాలన్నీ కూడా దేవుని యొక్క చిత్త ప్రకారము వాటి యొక్క పరిధులలో వాటి యొక్క పనులు అవి జరిగిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అయితే ప్రియులారా, గమనించినట్లయితే ఈ సమస్త సృష్టిలో సమస్తము కూడా దేవునికి లోబడుచు దేవుని యొక్క చిత్త ప్రకారము, ఆజ్ఞ ప్రకారము మరి కాల ఋతువులన్నీ కూడా జరుగుతూ ఉన్నవి. అయితే దేవుని పోలుకులోను, దేవుని స్వరూపములోను, దేవుని యొక్క స్వహస్తాలతో ఆయనకు బిడలుగా ఉండుటకు నిర్మించుకున్నటువంటి మానవుడు మాత్రము దేవుని ఎరిగినటువంటి వ్యక్తిగా జీవిస్తున్నాడని లేఖనాలు సాక్ష్యమిస్తూ ఉన్నవి. అవునండి, ప్రభు చెప్తూ ఉన్నాడు, ఎద్దు తన కామంతుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును. కానీ నా ప్రజలకు తెలివి లేదు, వారు వివేచింపరు, నన్ను ఎరగిన వారిగా జీవిస్తున్నారని దేవాది దేవుడు వాపోతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, దేవుని స్వరూపములోను, దేవుని పోలుకులోను ఆయనకు బిడలుగా ఉండుటకు చేయబడినటువంటి మానవులమైనటువంటి మనము మాత్రము దేవుని గుర్తించడం లేదని దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ప్రియులారా, ఇట్టి మానవుడు దేవుని ఎరగకుండా నశించిపోవడం, నిత్య నరకాగ్నికి వెళ్ళిపోవడము, ఈ పరిస్థితులన్నీ దేవుని చిత్తము కాదు. కాబట్టి దేవాది దేవుడైన యేసుక్రీస్తు వారి నరవతారిగా ఈ లోకంలోనికి దిగివచ్చి మరి తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. అవును ప్రియులారా, ప్రభువు యేసుక్రీస్తు వారు ప్రపంచానికి నడుబొడ్డైన ఇజ్రాయెల్ అనబడిన దేశములో కన్యక గర్భము గుండా ఈ లోకంలోనికి దిగివచ్చి సర్వ మానవాళి పాపములు పరిహరించుట కొరకు శిలువ మ్రానుపైన తన్ను తాను పాప ప్రాయశ్చిత్తార్థమైన అర్పణగాను బలిగాను శిలువ మ్రానుపైన అర్పింపబడిన వాడై ఘోర శ్రమలను పొంది నిలువెల్లా గాయపరచబడి తన దైవ పరిశుద్ధ రక్తమును నీ కొరకే నా కొరకే దారులుగా ఒలికించి ఆయన శిలువలో మరణించారు. ఆయన సమాధి చేయబడి తిరిగి సజీవునిగా మృతుల్లోంచి లేచి పరలోక రాజ్యానికి వెళ్ళి ఉన్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, దేవుని ప్రజలారా గమనించండి, యేసుక్రీస్తు రక్తము మనల్ని ప్రతి పాపముల నుంచి విడిపించి పవిత్రులుగా, నిర్దోషులుగా చేస్తూ ఉన్నది. ఇట్టి ప్రభువు యేసుక్రీస్తు వారిని ఎందరైతే తమ స్వంత రక్షకునిగా, ప్రభువుగా, దేవునిగా అంగీకరిస్తూ విశ్వసిస్తూ ఉన్నారు, వారు ఎట్టి కర్మ పనులైనను యేసుక్రీస్తునందరి విమోచనము ద్వారా ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సిద్ధపడండి, ప్రభు చెంతకు చేరండి. ప్రభునందు సర్వ మానవాళికి అనుగ్రహించబడిన పాప క్షమాపణను అంగీకరించి పునరుద్ధానమును పొంది నిత్య జీవాన్ని స్వతంత్రించుకొని సదా ఆయనతో జీవించాలని ఈ కొద్ది మాటలు తెలియజేస్తూ ఉన్నాము. మన ప్రాంతం క్షేమం కొరకు చిన్న ప్రార్థన.